తెల్లవారుజామున మీర్ చౌక్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కానీ ఇంత విషాదం జరుగుతుందని ఎవరు ఊహించలేకపోయారు. ఒక్కసారిగా 8 మంది మరణించారు, 8 మంది మరణించారని ఇప్పటికీ అధికారులు ధృవీకరించారు. అయితే మరో 3 కూడా మరణించారని తెలుస్తోంది. కానీ అధికారులు ఇంకా దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. హైదరాబాద్ చార్మినార్కి అతి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతను ముందుగానే గుర్తించిన అధికారులు ఉదయమే అది చార్మినార్కి వచ్చిపోయే దారి కాబట్టి, ఈ టైంలో అది కూడా సండే కూడా కాబట్టి జనాలు ఎక్కువ ఉంటారని, ఇంకా ఏం జరుగుతుందో తెలియక ఆ దారులన్నీ ముందే మూసేశారు. సో అప్పుడే ఇది ఎంత పెద్ద అగ్ని ప్రమాదమో అందరూ గమనించారు. కానీ ఇప్పుడు 8 మంది మరణించేసరికి ఒక్కసారిగా అందరూ బాధపడుతున్నారు. అసలు దీనికి కారణం ఏంటి? ఏసీ కంప్రెసర్ పేలిందా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ జరిగిందా, లేకపోతే ఇంకేమున్నాయి? ఒకవేళ సరే అగ్ని ప్రమాదం జరిగింది, మరి అక్కడ ఫైర్ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఆ భవనం నుంచి తప్పించుకోవడానికి అసలు దారులు ఉన్నాయా? దారి ఉన్నా తప్పించుకోలేకపోయారా? అసలు ఏం జరిగింది? ఇంతమంది మరణానికి గల కారణం ఏంటి? ఏమైనా ఒక్కసారిగా ఇది చూస్తున్న వారందరికీ ఒక విషాదాన్ని నింపిన వార్త. సండే పొద్దున ఒక సాడ్ న్యూస్. అంటే మృతుల వివరాలు కూడా మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్లో. ఇప్పుడు గుర్తిస్తున్నారు. హర్షాలి గుప్తా 7 ఏళ్ళు, శీతల్ జైన్ 37 ఏళ్ళు, చిన్నారులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యువకులు ఉన్నారు. మనం ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం ఘటనా స్థలం దగ్గర నుంచి. అది గుల్జార్ హౌస్ దగ్గర ఫస్ట్ ఫ్లోర్, మొదటి అంతస్తు. పూర్తిగా 4 కుటుంబాలకు సంబంధించిన మనుషులు అక్కడ ఉన్నారు, ఇంకొంచెం ఎక్కువనే ఉన్నారని రైట్ మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం ప్రస్తుతం అక్కడి విజువల్స్. మృతుల్లో 3 మహిళలు ఉన్నారు, 2 చిన్నారులు ఉండడం విషాదకరం.